హాయ్ అండి. నేను మీ మాధవిని. పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేసారు గదండీ! సెలవుల్లో ఇంట్లో పిల్లలు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు గదా! అలా వాళ్ళు అడిగినప్పుడు మనం అప్పటికప్పుడు చేయడానికి మనకి పనులుంటాయి. అలాగే వాళ్ళు చికాకు పెట్టేస్తూ ఉంటారు ఏదో ఒకటి పెట్టమని. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఇలా ఒక 4 రకాల స్నాక్స్‌ని చేసి పెట్టేసుకున్నారనుకోండి. పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ప్లేట్‌లో వేసిచ్చారంటే చక్కగా తినేస్తారు. ఎలా చేయాలో చూపిస్తాను. వీటిలో నచ్చినవి మీరు ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా చక్కెర కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మంచి క్రిస్పీగా పైన చక్కెర కోటింగ్ తోటి చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి. ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యపిండి వేసుకోండి. పొడి బియ్యపిండి అండి ఇది, తడి బియ్యపిండి కాదు. దీంట్లోనే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక్క 2 టీ స్పూన్లు నెయ్యిని వేసుకోండి. నెయ్యి మీకు పడదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నెయ్యి అనేది పిండిలో పూర్తిగా బాగా కలిసిపోవాలి. అలా నెయ్యి కలిసేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు చూడండి, ఇలా చేతితోటి పట్టుకొని చూస్తే మీకు ఇలా ముద్దలాగా రావాలండి. ఇలా కలిపితే మీకు బాగా కలిసింది నెయ్యి అనే అర్థం. ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మనం మురుకులకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఒకటేసారి నీళ్లు మొత్తం పోసేస్తే పిండి అనేది మనకి కాస్త లూజ్ అవుతుందండి. అందుకని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు చూడండి, పిండిని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మురుకుల గిద్దలకి ఇలా లోపల వైపు కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసి ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా మురుకుల గిద్దల్లో పెట్టుకోండి. నేను ఇక్కడ ఈ చక్కెర కొమ్ముల్ని తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే ఇదే క్వాంటిటీ తోటి ఎక్కువైనా చేసుకోవచ్చు. మీరు ఇలా మురుకుల గిద్దల్లో పిండిని పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ని బాగా వేడెక్కనిచ్చి మనం మురుకులు ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోండి. ఇలా ఆయిల్లో పిండిని ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వండి. వెంటనే తిప్పకండి. వేసిన వెంటనే ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వండి. కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకే కాలనివ్వండి. ఈ విధంగా కాలిన తర్వాత ఈ మురుకును తీసి పక్కన పెట్టేసేయండి. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా మురుకుల్లాగా వేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా మురుకుల్లాగా ఒత్తుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ముక్కలుగా తుంచుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగానే తుంచుకోండి. ఇప్పుడు చూడండి, మురుకులు మొత్తాన్ని నేను ఇలా ముక్కలుగా తుంచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3/4 కప్పు చక్కెర వేసుకోండి. మీరు ఏ కప్పుతోటి శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 3/4 కప్పు చక్కెర వేయండి. పావు కప్పు నీళ్లు పోసుకొని చక్కెర పూర్తిగా కరిగి మనకి పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి, మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ చక్కెరతో చేసి చూపిస్తున్నాను కదా, మీకు చక్కెర వద్దు అనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చండి. సేమ్ ఇదే విధంగా బెల్లంతో చేసుకోండి. ఇప్పుడు పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలోకి ఇలా నీళ్లు తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలండి. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మీకు మెత్తగా ఈ విధంగా ఉండాలి పాకం అనేది. మరీ ముదురు పాకం రాకూడదు, అలా అని మరీ లేత పాకం రాకూడదు. ఇది కరెక్ట్ పాకం అండి. మధ్యలో కూడా మీరు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ విధంగా చూసుకోండి. ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. పాకం వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇలా యాలకుల పొడి కూడా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే మురుకులు మొత్తాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా మురుకులు వేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదండి. చక్కెర పాకం అనేది బాగా పట్టేస్తుంది మురుకులకి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూడండి, నేను కలుపుతూ ఉంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత త్వరగా అయిపోయిందో. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఆ పాకం ఒక్కటి కరెక్ట్గా చూసుకుంటే చాలండి, మిగతా ప్రాసెస్ మొత్తం చాలా ఈజీ. ఇలా రెడీ అయిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు నెల రోజుల వరకు నిలువ ఉంటాయి. ఇలా చేసుకున్న వీటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రెండవ రెసిపీగా జంతికలు బాగా క్రిస్పీగా మంచి రుచిగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఈ జంతికలు చేసుకోవడానికి ఫస్ట్ పిండిని జల్లించుకోవాలండి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు షాప్లో దొరికే బియ్యం పిండినైనా వాడుకోవచ్చు, లేదా రేషన్ బియ్యాన్ని మరపట్టించైనా వాడండి. రేషన్ బియ్యం మరపట్టించి వాడితే ఇంకా బాగుంటాయండి జంతికలు. అలాగే మీరు షాప్లో నుంచి తెచ్చిన బియ్యం పిండి అయినా మరపట్టించిన బియ్యం పిండి అయినా ఒకసారి ఇలా జల్లించుకున్నారనుకోండి, మీకు ఎక్కడైనా రవ్వగా అనిపిస్తే అది మొత్తం పోయి జంతికలు గుల్లగా వస్తాయి. అందుకని ఒకసారి జల్లించుకోండి.
ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని అరకప్పు పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల గుల్లగా వచ్చి టేస్టీగా కూడా ఉంటాయండి మురుకులు. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా జల్లించేసుకోండి. ఒకవేళ మీరు కేజీ బియ్యం పిండితో చేసుకోవాలి మురుకులు అనుకుంటే కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ పుట్నాల పప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం జల్లించిన తర్వాత మనకి అడుగున కాస్త రవ్వలాగా మిగిలిపోయింది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ నేను కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వల్ల అయితే ఇంకొద్దిగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వామును కూడా ఇలా అరచేతిలో వేసుకొని బాగా నలిపి వేయండి. ఇలా నలిపి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మురుకులు చేసేటప్పుడు కొంతమంది మురుకులు ఆయిల్లో వేసినప్పుడు కాస్త పేలినట్లు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా నలిపి వేస్తే. అలాగే వాము అరుగుదలకు కూడా చాలా మంచిదండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిలో అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా అరచేతిలో వేసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు కారం సరిపోయా లేదా అని అర్థమవుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసి కలుపుకోండి. మళ్ళీ నీళ్లు పోసి కలిపిన తర్వాత మనకి కలపడానికి కష్టం అవుతుంది కాబట్టి పొడిగా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువ అయిందండి, అందుకని ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇలా మొత్తం కలుపుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెను తీసుకొని దీంట్లో 3 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వండి. ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టి ఇలా కాచిన నీళ్లు పోసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా గుల్లగా వస్తాయండి. ఇలా నీళ్ళని మరగనిచ్చేసి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్ల దాకా నేను బటర్ని వేసి కరిగించుకుంటున్నానండి. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం ఇంట్లో తయారు చేసిన వెన్న ఉంటుంది కదా, ఆ వెన్ననైనా వేసుకోవచ్చండి. ఇలా కరిగించిన బటర్ని వేడి మీద ఉన్నప్పుడే పిండిలో వేసుకొని కలుపుకోండి. చెయ్యి కాలుతుంది, కాస్త జాగ్రత్తగా కలపండి. ఈ బటర్ అనేది పిండిలో పూర్తిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా వేడి వేడి నూనెను కానీ బటర్ని కానీ వేసి కలిపితే మురుకులు చాలా గుల్లగా వస్తాయి. పిండిని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు కలుపుకోండి. బటర్ అనేది పిండిలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, పిండిని ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిందంటే బటర్ అనేది పిండిలో బాగా కలిసిపోయిందని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కాచిపెట్టుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చెయ్యి పెడితే కాలుతుంది కాబట్టి ఇలా గరిటెతోటి బాగా కలిసేటట్టు కలపండి. ఒకటేసారి నీళ్లు మొత్తం పోయకండి, కొద్దిగా పోసి చూసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ కాస్త పొడిగా ఉండేటట్టే కలుపుకోండి. మనకి ఆవిరికి బాగా మగ్గుతుంది బియ్యం పిండి అనేది. అప్పుడు చూసుకొని సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. అందుకని ఒకటేసారి నీళ్ళు పోయకుండా కాస్త పొడిగా ఉండేటట్టే ఫస్ట్ కలపండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. పిండి అనేది బాగా మగ్గుతుంది. ఇక్కడ నీళ్లు చూడండి, నాకు 1.5 కప్పు దాకా మిగిలాయి. కొలిసి చూపిస్తున్నాను మీకు. నీళ్లు కూడా ఎక్కువ పట్టలేదండి. ఇలా మిగిలిన నీళ్ళని పారబోయకుండా పక్కన పెట్టుకోండి. మళ్ళీ పిండిలో ఏమన్నా నీళ్ళు అవసరం అనిపిస్తే పోసుకొని కలుపుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పిండి అనేది బాగా మగ్గినట్లు అయ్యింది కదా. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల పిండిలో కాస్త జిగురు అనేది వచ్చి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళని ఇలా చిలకరించుకొని కలుపుకోండి. ఎందుకంటే పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, మనకి మురుకులు గిద్దల్లో ఒత్తేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని మరీ ఎక్కువ గట్టిగాను లేకుండా కలుపుకోవాలి. అలా అని మరీ ఎక్కువ సాఫ్ట్గా కలుపుకున్నారనుకోండి, మురుకులు అనేవి ఆయిల్ని లాగేస్తాయండి. అందుకని చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగాను ఉండకూడదు, అలా అని మరీ ఎక్కువ లూజ్గాను ఉండకూడదు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మురుకుల గిద్దలు తీసుకోండి. ఇలా 2 రకాలుగా దొరుకుతాయి కదండి మురుకుల గిద్దలు. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. కాకపోతే ఇలా హోల్స్ ఈ విధంగా ఉండేవి తీసుకోండి. మీరు షేప్లు ఎలా అయినా వేసుకోవచ్చండి మురుకులు. కాకపోతే ఎక్కువగా ఇలానే చేసుకుంటారు. ఈ మురుకుల గిద్దలకి లోపల వైపు ఆయిల్ని రాసుకోండి. నేను 2 విధాలుగా చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తాయి అనేది. దాన్ని బట్టి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల మనకి మురుకులు అనేవి ఈజీగా మురుకుల గిద్దలకి పిండి అంటుకోకుండా వస్తాయండి. 2 మురుకుల
మురుకుల గిద్దల్లో పెట్టుకుంటున్నాను నేను పిండిని. ఈ విధంగా పిండిని పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి గిద్దల్ని. ఇప్పుడు ఏదైనా తడి క్లాత్ని ఈ విధంగా పరుచుకొని దీనిపైన ఈ విధంగా మురుకుల్లాగా ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల మనకి క్లాత్కి అంటుకోకుండా మురుకులు ఈజీగా వచ్చేస్తాయండి. ఆయిల్లో వేసుకొని వేయించుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కావాలంటే బటర్ పేపర్ పైన కానీ కవర్ పైన కానీ ఇలా ఒత్తుకోవచ్చండి. క్లాత్ పైన అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ కాస్త హోల్స్ లావుగా ఉన్న మురుకులు వేశాను, హోల్స్ చిన్నగా ఉన్న మురుకులు వేశాను కదా. లావుగా ఉంటే ఏంటంటే కాస్త టైం ఎక్కువ పడుతుందండి వేగడానికి. ఇలా సన్నగా ఉన్నవి ఏంటంటే తొందరగా వేగిపోతాయి, అదొక్కటే తేడా. అన్ని మురుకుల్ని ఇలా క్లాత్ పైన ఒత్తి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాండిల్లో ఈ ఆయిల్ బాగా కాగనివ్వండి. కొద్దిగా పిండిని వేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా కాగింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు. ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మురుకుల్ని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోండి ఆయిల్లో. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తేసుకుంటారు కదా, అలా కూడా చేయొచ్చండి. కాకపోతే అలా చేస్తే చాలా మందికి చెయ్యి కాలుతుందని భయం ఉంటుంది కదా. ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎన్ని మురుకులైనా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇలా మీరు తీసుకున్న బాండిల్కి సరిపడినన్ని మురుకులు వేసుకొని వీటిల్ని కదపకుండా అలా వేగనివ్వండి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మళ్ళీ క్లాత్ పైన కొన్ని మురుకుల్ని ఒత్తి పెట్టుకోండి. ఇవి ఒక సైడ్ వేగాయి అనుకున్న తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా వేగనివ్వండి. ఈ మురుకులు బాగా వేగాయి అనుకోండి, ఈ నొరగ వస్తుంది కదా మనకి ఆయిల్లో నుంచి, ఆ నొరగ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అలా తగ్గిన వెంటనే మురుకుల్ని తీసేసేయండి, చక్కగా కాలుతాయి. మళ్ళీ ఎక్కువసేపు ఉంచారనుకోండి కలర్ ఎక్కువైపోయి మాడిపోయినట్లు అయిపోతాయి. ఇలా వేయించుకున్న మురుకుల్ని తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ఆయిల్లో ఆల్రెడీ మనం ఒత్తి పెట్టుకున్న ఈ మురుకుల్ని మళ్ళీ వేసుకొని వేయించుకోండి. సేమ్ ఇదే విధంగా మురుకులన్నింటినీ వేయించుకోండి. ఫస్ట్ టైం పిండి వంటలు చేసే వాళ్ళైతే కంగారు పడిపోయి మాకు పిండి వంటలు సరిగ్గా చేయడం రాదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా కొద్ది క్వాంటిటీలో ఈ కొలతలతో చక్కగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. చూడండి ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారా, తుంచితేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ట్రై చేయండి. ఇప్పుడు మూడవ రెసిపీగా చెక్కలు గుల్లగా వచ్చి రుచిగా చేసుకోవాలి అంటే ఎలా చేయాలో చూడండి. ఈ చెక్కలు చేసుకోవడానికి నేను ఆల్రెడీ 1/2 కేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి మరబట్టించేసానండి. ఇలా మరబట్టించిన పిండిది. ఒకవేళ మీరు మరబట్టించుకోలేమనుకుంటే బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి మెత్తగా జల్లించుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్య పిండిని పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. నేను ఒక 3 వేస్తున్నానండి పచ్చిమిర్చి. దీంట్లో మళ్ళీ కారం వెయ్యను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఇంత సైజు అల్లాన్ని ఒక 1 ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 10 లేదా 12 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బియ్య పిండిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిలో ఈ సాల్ట్ అనేది కలిసిపోయేటట్లు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేడి నూనెను పోసి కలుపుకోండి. నేను ఇక్కడ నూనె పోస్తున్నానండి. మీరు కావాలంటే డాల్డా అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న ఉంటుంది కదా, ఆ వెన్ననైనా వేసుకోవచ్చండి. ఇలా డాల్డాని కానీ వెన్నని కానీ బటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే చెక్కలు అనేవి మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వేడి నూనెను కూడా వేసిన తర్వాత చేతితోటి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలపండి. నూనె అనేది పిండిలో బాగా కలిసిపోవాలి, అలా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని నేను బాగా కలిపేశానండి. ఇలా చేతితోటి ఒత్తి చూస్తే మీకు ముద్దలాగా రావాలి. ఇలా వచ్చింది అంటే నూనె పిండిలో బాగా కలిసిందని అర్థం. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే తినేటప్పుడు చెక్కల్లో అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని ఒక 2 గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిశనగపప్పునైనా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యాన్ని కూడా ఒక 4 గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టానండి. ఇలా బాగా నానిన సగ్గుబియ్యాన్ని వేసుకోండి. సగ్గుబియ్యం సరిగా నానలేదు అంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయండి, అందుకని బాగా నానబెట్టి తీసుకోండి. దీంట్లోనే 3 లేదా 4 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి మీ దగ్గర, ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, లేదా కారం అయినా సరే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ ఒకసారి పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి.
ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పిండిని అరచేతిలో వేసుకొని టేస్ట్ చూడండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని, సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి. అలాగే పెసరపప్పు సగ్గుబియ్యం కూడా ఇంకొంచెం వేసుకోవచ్చండి మీకు కావాలంటే. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చన్నీళ్ళు పోసుకోవద్దండి, మనకి చెక్కలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు పోసుకొని కలుపుకోండి. నీళ్ళు మొత్తం ఒకటేసారి పోయకుండా కొంచెం పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. చూసారా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. మరి గట్టిగాను కలుపుకోవద్దు, అలా అని మరి ఎక్కువ లూజ్గాను కలుపుకోవద్దు. ఈ విధంగా కలుపుకొని ఇలా ఒక సైడ్కి పెట్టేసి కొద్దిగా తీసుకొని చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి. ఇలా కొన్ని ఉండలు చేసి పెట్టుకున్నారనుకోండి, మనకి చెక్కలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకని ఇలా కొన్ని చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను కొన్ని ఉండలు చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పిండి తడి ఆరిపోకుండా ఉండడం కోసం ఈ గిన్నెకి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాంటి కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇలా రాయండి. ఒకసారి రాస్తే సరిపోతుందండి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అంటే మనకి చెక్కలు అనేవి విడిపోకుండా రావడం కోసం ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ పైన ఈ ఉండల్ని ఈ విధంగా కొద్దిగా దూరంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎన్ని చెక్కలైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, పెద్ద శ్రమ అనిపించదు మనకి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని ఉండలు పెట్టుకొని పైన ఇంకొక కవర్ పెట్టేయండి. ఇలా ఇంకొక కవర్ వేసిన తర్వాత మనకి ఇంట్లో అడుగు చదరంగా ఉన్న గిన్నెలు కానీ లేదా టిఫిన్ బాక్సులు కానీ ఏవైనా సరే తీసుకొని ఈ విధంగా నొక్కండి. మరి గట్టిగా ప్రెస్ చేయమాకండి, చెక్కలు అనేవి మరీ పల్చగా అయిపోతాయి. అప్పుడు కవర్ నుంచి సరిగా రావండి, ఊడి రావు. అందుకని మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా అన్ని ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఈ పైన కవర్ తీసేసి ఈ విధంగా తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి చెక్కలు. ఇలా మీకు వీలైనన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి. పిండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా, ఈ విధంగా వస్తే ఆయిల్ బాగా కాగిందని. ఇలా కాగిన తర్వాత కొన్ని చెక్కలు వేసుకొని వేయించుకోండి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోండి. ఇలా చెక్కలు వేసిన వెంటనే తిప్పకుండా 1-2 నిమిషాలు ఆగి తిప్పుతూ వేయించండి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసేయండి. ఇవి వేగాయి అని మీకు ఎలా తెలుస్తుందంటే, ఆయిల్ ఫస్ట్ నొరగ వచ్చింది కదా వేసిన వెంటనే, ఆ నొరగ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఆ నొరగ తగ్గి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయండి. ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా మీకు ఈ చెక్కలు అనేవి కొద్దిగా కలర్ మారుతాయి. అందుకని ఈ కలర్ ఉన్నప్పుడే తీసేసేయండి. సేమ్ ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. మరి చూసారు కదా, కరకరలాడే చెక్కలు సగ్గుబియ్యం పెసరపప్పు వేసి ఎలా చేసుకోవచ్చో. రెగ్యులర్గా మనం పచ్చిశనగపప్పు వేసి చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, మీరు కూడా చేసుకొని చూడండి. ఇప్పుడు 4వ రెసిపీగా చిట్టి కజ్జికాయలు చేసి చూపిస్తానండి. పిల్లలకి నచ్చే విధంగా మంచి రుచిగా చేసుకోవాలి అంటే ఎలా చేయాలో చూసి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా బౌల్ని కానీ లేదా ఇలాంటి ప్లేట్ని తీసుకొని దీంట్లో 1 కప్పు మైదా వేసుకోండి. 1 కప్పు మైదా అంటే 150 గ్రామ్స్ దాకా ఉంటుంది. దీంట్లోనే 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ వేయండి. 1 చిటికెడు సాల్ట్ వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోండి. రవ్వ వేసుకోవడం వల్ల మీకు కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. అలా అని రవ్వ ఎక్కువ వేసుకోకూడదండి. 1 కప్పు పిండికి 1 టీ స్పూన్ రవ్వ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో వేడి నూనెని 1 టేబుల్ స్పూన్ వేసి ఈ నూనె అనేది పిండిలో పూర్తిగా కలిసిపోయేటట్టు ఇలా చేతితోటి రబ్ చేసినట్టు అంటూ బాగా కలుపుకోండి. ఈ నూనె ప్లేస్లో మీకు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఇలా నూనెని వేడి చేసి వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేవి మీకు ఇంకాస్త క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మొత్తానికి పిండిని అయితే ఇలా చేతితో పట్టుకొని చూస్తే ముద్దలాగా రావాలండి. ఇలా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మరీ లూజ్గా కలుపుకోవద్దండి, పిండిని కాస్త గట్టిగానే కలుపుకోండి. చూడండి, పిండి ముద్దని ఈ విధంగా కలుపుకోండి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఏదైనా బౌల్లోకి పెట్టుకొని ఈ పిండి ముద్ద ఆరకుండా ఉండడం కోసం పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దకి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్న ఎండు కొబ్బరి చిప్పని ఒకటి తీసుకొని ఇలా సన్నగా తురుముకోండి. కొంతమంది మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి వేసుకుంటారండి. అలా పొడి చేసి వేసుకోవడం కంటే కూడా ఇలా తురుము వేసుకుంటే బాగుంటుంది. నేను తీసుకున్న ఎండు కొబ్బరి చిప్ప వచ్చేసి గ్రాముల్లో కావాలంటే 50 గ్రాములు ఉంటుందండి.
ఈ ఎండు కొబ్బరిని ఇలా తురిమిన తర్వాత మీకు కప్పుతోటి అంటే మెజరింగ్ కప్పుతోటి కొలిసి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా ఒక కప్పు వస్తుంది. ఇలా ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. ఈ పుట్నాల పప్పు కూడా మీకు గ్రాముల్లో కావాలంటే 150 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 5 యాలకులు కూడా వేసుకొని ఇవి రెండు కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా రావాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఒక కప్పు పుట్నాల పప్పుకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా బెల్లం తురుము వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం తురుమును కూడా కలిపేసి మిక్సీకి వేసుకుంటే మీకు ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి పొడి ఉంది కదా, ఆ కొబ్బరి పొడిని కూడా వేసి కలిపేయండి. మళ్ళీ ఈ కొబ్బరి పొడిని మిక్సీకి వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కలపడానికి నేను దీంట్లో వేశాను. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి బౌల్లోకి తీసుకొని చేతితోటి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుతున్నాను. ఇలా మొత్తం బాగా కలిసిపెట్టేట్టు కలిపిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకుని పిండి ముద్ద ఉంది కదా, ఈ పిండి ముద్దని ఈ బౌల్లో నుంచి తీసేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేరొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నిటినీ మీరు కజ్జికాయలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇలా అన్నీ చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత ఈ పిండి ఆరకుండా ఉండడం కోసం బౌల్కి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని ఇలా పొడి పిండిలో ముంచేసి చపాతీ పీట పైన వేసుకొని పూరీలాగా చేసుకోండి. మరీ మందంగా చేసుకోవద్దు, అలా అని మరి ఎక్కువ పలచగాను చేసుకోవద్దండి, కాస్త మీడియంగా ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఇలా పూరీలాగా రుద్దుకున్న తర్వాత మీకు రౌండ్ షేప్లో రావాలి అనుకుంటే ఇలాంటి రౌండ్ గిన్నెలు మనకి ఇంట్లో ఉంటాయి కదా, ఆ గిన్నెలని ఇలా పెట్టి నొక్కారంటే మీకు ఈజీగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీని మధ్యలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని పెట్టుకోండి. మీరు చేసుకున్న పూరీకి సరిపడా పెట్టుకుని ఈ పూరీకి చుట్టుపక్కల నీళ్ళతోటి ఇలా తడి చేయండి. ఇలా తడి చేయడం వల్ల మీరు క్లోజ్ చేసినప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, ఈజీగా అంటుకుపోతుంది. ఇలా నీళ్ళతో తడి చేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. కొద్దిగా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి, స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ కజ్జికాయలు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను క్లియర్గా చెప్తున్నానండి. ఈ కజ్జికాయకి ఫోర్క్ తోటి ఇలా డిజైన్ ఇస్తే సరిపోతుంది. మీకు ఇలా చేయడం కష్టంగా ఉంటే కజ్జికాయలు చేసే ఉంటాయండి, వాటితో అయినా చేసుకోవచ్చు ఈజీగా. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు అలా పెద్దవి కావాలంటే చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చిట్టి చిట్టి కజ్జికాయలు చేస్తానని చెప్పాను కాబట్టి చిన్న ముద్దను తీసుకోండి, మైదా ముద్దని ఇలా తీసుకొని మనం ఫస్ట్ పూరి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి. ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మోమోస్ మేకర్ వాడుతున్నానండి. దీంతో చాలా ఈజీ చేసుకోవడం, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. చిన్న చిన్నగా ఉంటాయి కదా, మనం ఒకటి ఇచ్చేసినా కంప్లీట్గా తినేస్తారు. పెద్ద పెద్ద కజ్జికాయలు చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు సగం తినేసి సగం అక్కడ వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేస్తే స్కూల్కి పెట్టి పంపించడానికి బాగుంటుంది, అలాగే కంప్లీట్గా ఒకటి మొత్తం తింటారండి. మా బాబుకైతే నేను ఇలానే చేస్తాను, ఇంట్లో చిన్న చిన్నగా చేసిస్తే వాడికి ఇష్టము. మీకు ఇలా వద్దు అనుకుంటే పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు. ఈ మధ్యలో కాస్త గుంటగా ఉంది కదా, దాంట్లో స్టఫింగ్ని పెట్టి నీళ్ళతో తడి చేయండి. చుట్టూరా తడి చేసి క్లోజ్ చేశారంటే మీకు ఈజీగా చిట్టి కజ్జికాయలు రెడీ అయిపోతాయి. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా క్లోజ్ చేసి కాస్త గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేసేయండి. అంతే, మనకి కజ్జికాయ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి ఆరకుండా ఉండడం కోసం పైన ఒక క్లాత్ని కప్పండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అన్నీ చేసుకున్న తర్వాత నేను ఒక క్లాత్ని కప్పేశాను, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉండడం కోసం. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ మీడియం హీట్గా ఉన్నట్టు చూసుకోండి. మరి ఎక్కువ అంటే పొగలు వచ్చేటట్లు కాకుండా మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. అన్నీ ఒకటేసారి వేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. వేసిన వెంటనే తిప్పకండి, ఒక నిమిషం ఆగి అన్ని వైపులు తిప్పుకుంటూ కాస్త కలర్ మారేంత వరకు వేగనివ్వండి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసిన తర్వాత కూడా మీకు లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయండి. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి. చూసారు కదా, ఒక కప్పు పిండితోటి ఎన్ని కజ్జికాయలు వచ్చాయో. కాకపోతే నేను ఇక్కడ చిన్నవి చేసుకున్నాను, మీరు పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చండి, ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిల్ని బాగా ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి ఈజీగా ఉంటాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి చూసారు కదండి 4 రకాల స్నాక్ రెసిపీస్ని. వీటిల్ని చేసుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలు అడిగినప్పుడు ఇస్తూ ఉండండి.
మరి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.